హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఏ ఫెస్టివల్ అయినా గుర్తొచ్చే ఒక స్వీట్ ఐటెంను తయారు చేద్దామండి. అదేనండి గులాబ్ జామున్. రెడీమేడ్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకుంటున్నానండి. ఇదిగోండి, ఒక చిన్న గ్లాస్ తీసుకొని నేను కొలతల ప్రకారం చేస్తున్నానండి. ఈ ప్యాకెట్ వచ్చేసి మనకు ఒక 3 గ్లాసెస్ అవుతుందండి. ఇలా కొలతల ప్రకారం తీసుకోవటం వల్ల గులాబ్ జాములు అనేటివి చాలా స్మూత్గా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇదిగోండి, ఇలాగా 3 గ్లాసెస్ మనకు అయిపోయాయి కదా. దానికి క్వాంటిటీకి సరిపడా అంటే 1/4 వరకు పాలు తీసుకుంటున్నానండి. అంటే 3 గ్లాసులకు వచ్చేసి మనకు ముక్కల గ్లాస్ వరకు పడతాయి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనము పిండిని స్మూత్గా కలుపుకోవాలి. ఇలా పాలతో చేయటం వల్ల గులాబ్ జాములు అనేటివి టేస్టీగా స్మూత్గా చాలా బాగుంటాయి. కలిపేసుకొని అంటే మరీ గట్టిగా కాకుండా కొంచెము మెత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న పాలనేటివి కరెక్ట్గా సరిపోయాయండి. ఇదిగో మొత్తం కలిపేసేసి ఒక 10 నిమిషాలు మనము పక్కన పెట్టేద్దాము. ఇదిగోండి, 10 నిమిషాలు అయిపోయింది కదా. పిండి చూసారా, కాస్త ఫ్లఫీగా పొంగినట్టు అయిపోయింది కదా. ఇది మొత్తము స్మూత్గా ఒకసారి కలిపేసేసుకొని మనకు కావాల్సిన సైజులో పిండిని రౌండ్గా బాల్ లాగా చుట్టి పక్కన పెట్టేసేసుకుందామండి. ఇదిగోండి, ఇలాగా అన్నీ ప్రిపేర్ చేద్దాము. చేతికి మనకు గీ కూడా అవసరం లేదండి. ఇదిగోండి, స్టవ్ పైన బాణలు పెట్టేసేసాను. ఇందులో 2 గ్లాసుల వరకు పంచదార తీసుకుంటున్నానండి. అంటే మినిమం 1/2 కేజీ పైన తీసుకుంటున్నాను. అదేవిధంగా క్వాంటిటీ ప్రకారము 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవటం వల్ల మనకు గులాబ్ జామున్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. కాస్త థిక్నెస్ వద్దు అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, పంచదార మొత్తము ఇలా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఒక 4 ఇలాచీలను పౌడర్ చేసి ఇందులో వేసేసానండి. స్మెల్ చాలా బాగుంటుంది. అదేవిధంగా చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. లేదంటే కొద్దిగా కుంకుమ పువ్వు వేసినా కానీ కలర్ బాగుంటుంది. ఇదిగోండి, మనకు పాకం అనేది రెడీ అయిపోయింది. అంటే నేను మరీ థిక్గా కాకుండా కొద్దిగా పలచగా తీసుకుంటున్నానండి. ఇదిగోండి, స్టవ్ అంటించేసి మరొక ప్యాన్ పెట్టేశాను. అందులో మన గులాబ్ జాములు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నానండి. గులాబ్ జాములు కాస్త మునిగే వరకు తీసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ వేడైపోయింది కదా. ఇలా గులాబ్ జాములు మనము వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలండి. లేదంటే పైన మాత్రమే బ్రౌన్ కలర్గా వేసి లోపల సరిగా ఉడకవండి. కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి లైట్గా కదుపుతూ వేగనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఇలాగ ప్యాన్ కదుపుతూ మెల్లగా ఒక్కొక్కటిగా కొంచెము కలుపుకోవాలండి. లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ గులాబ్ జాములు అనే స్వీట్ మనము ఏ ఫెస్టివల్ అయినా కానీ మనం ఫస్ట్గా గుర్తొచ్చే స్వీట్ ఐటమ్ అంటే గులాబ్ జామునేనండి. చాలా ఈజీగా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇదిగోండి, లైట్ అండ్గా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇంకొక 2-3 మినిట్స్ మనము ఇలానే ఫ్రై చేద్దామండి. మరి హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి లైట్గా ఇలాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇదిగోండి, మన గులాబ్ జాములు అనేటివి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పాకంలో యాడ్ చేయాలండి. అంటే కొంచెం పాకం కూడా లైట్గా వేడిగా ఉండాలి. వేసిన గులాబ్ జాములను ఓ 15 మినిట్స్ మనము పాకంలోనే వదిలేద్దామండి. అప్పుడు అవి జ్యూసీగా సాఫ్ట్గా తయారైపోతాయి. ఇప్పుడు మిగిలిన గులాబ్ జాములను కూడా మనము అదే విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేద్దామండి. ఇదిగోండి, రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక 1/2 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టి తింటే చాలా బాగుంటాయండి. ఈ గులాబ్ జాములను పిల్లలు కూడా సింపుల్గా తయారు చేస్తారు. అంత ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనండి, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.